ప్రభు నందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనము ఏదైనా మనకు తెలియని ఒక క్రొత్త పదార్థమును, అంతకుముందు ఎప్పుడు తినని పదార్థమును తినాలంటే కొంచెము సంశయిస్తాం. అది ఎలా ఉంటుందో, చేదుగానో కారముగానో పుల్లగానో ఉంటుందేమో అని అనుమానపడతాం. మన ప్రక్కన వాళ్ళు తింటున్నా సరే వెంటనే తినలేం. అందుకు కారణం, అంతకుముందు ఎన్నడూ దాని రుచి చూసి ఉండలేం. ప్రక్కన వాళ్ళు చాలా బాగుందని ఎన్ని పర్యాయములు చెప్పినా మనము దాన్ని రుచి చూస్తే తప్ప దానిని గ్రహించలేం. ఒక పండు రుచికరమైనదని ఎన్నిసార్లు నీవు విన్నా, ఒకసారి తింటే ఆ రుచి మనకు అనుభవం అవుతుంది. అలాగే దేవుని గురించి ఎన్నిసార్లు నీవు విన్నా, నువ్వు ఎన్నిసార్లు చదివినా, ఆయన్ను అనుభవించకపోతే ఆయన మంచితనము మనకు అర్థము కాదు. నీవు ఎవరితోనైనా స్నేహం చేస్తే తప్ప వారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనము చెప్పలేం. ఎంత ఎక్కువగా స్నేహం చేస్తామో అంత ఎక్కువగా వారి గురించి మనకు తెలుస్తుంది. దేవునితో స్నేహం చేస్తే తప్ప దేవుడు అంటే ఏమిటో మనకు తెలియదు. మరి దేవుడు కనబడడు కదా, మరి దేవునితో ఎలా స్నేహం చేస్తామన్న సందేహం నీకు కలగవచ్చు. మనము ఎవరితోనైనా, మనతో ఎవరైనా స్నేహం చేస్తే మనుషులు కనబడతారు తప్ప వారి హృదయాలు మనకు కనబడవు. ఎంత ప్రాణ స్నేహితులైనా సరే ఎవరి హృదయంలో ఏముందో ఒకరికొకరు తెలుసుకోలేరు. ఎందుకంటే హృదయాలు ఎవరికీ కనబడవు. అయితే హృదయాలను చూడగలిగింది దేవుడు ఒక్కడే. కాబట్టి మన హృదయంలో దేవునితో స్నేహం చేయవచ్చు. మన హృదయంలో దేవునితో మాట్లాడవచ్చు. దేవుడు కూడా మన హృదయంలోని ఆలోచనల ద్వారా మనతో స్నేహం చేస్తాడు, మనతో మాట్లాడుతాడు. హృదయము ద్వారా అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దావీదు కూడా నా హృదయానుసారుడని దేవుడే చెప్పాడు. కొంతమందితో స్నేహం చేయడానికి మన హృదయము తహతహలాడుతుంది. కొంతమంది స్నేహాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము, వదులుకోలేము. మనుషులతో స్నేహానికే అంత విలువ ఉంటే దేవునితో స్నేహం ఇంకెంత మధురముగా ఉంటుందో రుచి చూస్తే గానీ నువ్వు తెలుసుకోలేవు. ఒక్కసారి దేవునితో స్నేహం చేసి చూడండి, ఆయన ఎంత ఉత్తముడో మీకే తెలుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.